అంటే కొదువ లేనివాడు, ఏది కొదవ లేనివాడు, ఏమాత్రం కొదవ లేనివాడు, అంత ఐశ్వర్యవంతుడు అని దాని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుడు ఎలా ఉంటాడు అంటే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. నాన్న, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నది అంతటిని సముద్రములను వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. ప్రవక్త అయిన నెహెమ్యా గారు చక్కని ప్రార్థన చేశాడు. నీవే అద్వితీయ దేవుడైన యెహోవా, ఆకాశమును మహా ఆకాశములను ఆకాశ సైన్యములను భూమిని అందులో ఉన్నదంతటిని సముద్రమును అందులో ఉన్న వాటన్నిటిని సృష్టించి కాపాడుచున్నావు. బా, ఎంత ఐశ్వర్యవంతుడు చూడండి, ఎంత ఐశ్వర్యవంతుడు చూడండి. ఆయన కలిగిన ఆస్తి ఒకవేళ మనిషిని అడిగితే, ఇదిగో ఈ 2 ప్లాట్లు నాయి, ఈ 10 ఎకరాల పొలము నాది అని చెప్పవచ్చు, లేదా ఈ బంగ్లా నాది అని చెప్పవచ్చు. బాగా గమనించండి. కానీ దేవుడి ఆస్తి ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది తెలుసా? నీవే అద్వితీయ దేవుడైన యెహోవా, ఆకాశమును మహా ఆకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నది అంతటిని సముద్రమును అందులో ఉన్న వాటన్నిటినీ సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్య సమూహమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. అంత గొప్పడు చూడండి. ఈ ఊరే నాది అని అంటే అంత గొప్పడు, ఈ రాష్ట్రమే నాది అంటే అంత గొప్పడు. కానీ ఈ దేశము ఈ లోకమే కాదు, ఆకాశములు మహాకాశములు అందులో ఉన్న సైన్యమంతయు, చూసారా, భూమిని అందులో ఉన్న వాటన్నిటినీ. భూమిలో ఏమేముంది? సెంటు భూమి నాదనేటప్పటికి మీసం మెలేస్తాడు మనిషి, నాదంటాడు. మరి దేవుడిది భూమి అంతా ఆయనదేనట. ఆ తర్వాత భూమిలో ఉన్నదంతయు తనదే. భూమిలో ఏమున్నాయి? వెండి బంగారం ఉందా లేదా? వెండి బంగారము, పెట్రోలు, డీజిలు, చమురు, గమనించరా, రాగి, ఇత్తడి, ఇంకేమేం కావాలి? అయ్యో బాబోయ్, వజ్ర వైడూర్యాలు, మరకతములు, 1 కాదు 2 కాదు. భూమిని దానిలో ఉన్నదంతయు ఆయనే సృష్టించాడు. సముద్రములను అందులో ఉన్న వాటన్నిటినీ సృష్టించి కాపాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత శ్రీమంతుడు తెలుసా? ఎంత శ్రీమంతుడో తెలుసా? మన ఊరి నుండి ఎవడైనా అక్కడ చదివి గొప్పవాడై సంపాదించాడు అనుకోండి, అందుకొరకే ముఖ్యమంత్రులు ఏం చేస్తారో తెలుసా? జన్మభూమి కార్యక్రమం పెట్టేశారు. ఓరిని ఆయన పుట్టిన ఊరిని కొంచెం జ్ఞాపకం చేసుకో, ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడయ్యావు, ఇక్కడ ఏదైనా కంపెనీ పెట్టు, ఒక 100 మందికి పని కల్పించు, ఇక్కడ ఈ అవసరం ఉంది, నువ్వు ఊరివాడివి అని ప్రోగ్రాంలు పెడతా ఉంటారు. కొన్ని దేశాలకు వెళ్ళి, అమెరికా కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, రష్యా కానివ్వండి, అటు దేశాలకు వెళ్ళి మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ పోగు చేసి, ఇదిగో మన దేశంలో ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఎందుకంటే మీరు పెరిగి పెద్దవారై సంపాదించారు కనుక కొంత దేశానికి కూడా, మీ గ్రామానికి కూడా, మీ పట్టణానికి ఇలా చెయ్యండి అని చెబుతా ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడైతే ఎంత గొప్పవాడంటే ఆకాశమును మహాకాశములను అందులో ఉన్న సైన్యమంతా, అలాగే భూమి మీద
భూమిలో ఉన్నదంతటిని, సముద్రములను, అందులో ఉన్న వాటన్నిటినీ సృష్టించి కాపాడువాడును. అంత శ్రీమంతుడైన, అంత గొప్పవాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఏముందండి? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. ఇక్కడ మీరు బాగా గమనించండి. తన కుమారుడి యేసుక్రీస్తు వారు మన హృదయాలలో నివసించినట్లుగా ఆయన ఏం చేస్తున్నాడంటే, తన మహిమైశ్వర్యం ఎట్టిదో చదవండి. తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దాని పొడవు, దాని లోతు, ఎత్తు ఎంతో గ్రహించు కొనుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘానికి అపోస్తుడైన పౌలు గారి ద్వారా దేవుడు ఎంత చక్కగా రాయిస్తున్నాడంటే, క్రీస్తు మనలో, మన హృదయములలో ప్రతిష్ఠింపబడ్డానికి, మన హృదయములో వసించడానికి తన మహిమైశ్వర్యము వలన ఆయన దయచేస్తాడేటండి. ఎంత ఐశ్వర్యం అంటే మహిమ ఐశ్వర్యము, మహా ఐశ్వర్యము. ఆయన మహిమ అలాంటిది. అందుకొరకే రామపత్రికలో ఏం రాబడింది తెలుసా? ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆయన మహిమ, అధికారము, అంత ఐశ్వర్యవంతుని చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు మనిషిని. కానీ మనిషే క్రీస్తుకు దూరం అయిపోతున్నాడు, తండ్రి అయిన దేవుడికి దూరం అయిపోతా ఉన్నాడు. కాబట్టి తన మహిమైశ్వర్యము వలన దయచేయవలనని ఆయన కోరుకుంటున్నాడు. పౌలు గారు అలాగే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని వారులారా, దేవుడు ఎలా ఉంటాడు అంటే మహిమైశ్వర్యుడు, మహిమైశ్వర్యం కలవాడు, మహా ఐశ్వర్యం కలవాడు. ఆయన శ్రీమంతుడు. ప్రేమైన దేవుని వారులారా, శ్రీ అనగానే ఉన్నవాడు అని దాని అర్థం. ఉన్నవాడు అంటే అనాది కాలంలో ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, లోకం అంతమైనా కూడా ఉన్నవాడు. ఇదొక భావం, ఇదొక అర్థం. ఉన్నవాడు అంటే అన్ని కలిగినవాడు, సర్వము కలిగినవాడు. అందుకొరకే శ్రీమంతుడు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, మరొక మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4-5 వచనాలండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆ ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. 5వ వచనం. ఓకే. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి, నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. మంచిదండి, చాలా మంచి మాటలు. ప్రేమైన దేవుని వారులారా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు కాలం అనుకున్నాడు. ఆ కాలం వరకు ఇదిగో పితరులను వాడుకున్నాడు, ప్రవక్తలను వాడుకున్నాడు, న్యాయాధిపతులను వాడుకున్నాడు, అలాగు రాజులను వాడుకున్నాడు. ఆ తర్వాత
తన కుమారుని పంపాలనుకున్నాడు. కాబట్టి అనుకున్న కాలము పరిపూర్ణమైంది. ఆ పరిపూర్ణమైన కాలము తర్వాత యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఎందుకు పంపాడు? ఎందుకు పంపాడు? ఏమండి, యేసుక్రీస్తుని ఎందుకు పంపాడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని రాయబడింది. తండ్రి తన కుమారుని యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు అంటే నశించిన మానవ జాతిని అంతటిని రక్షించాలి. ప్రేమైన దేవుని వారలారా, అతని ప్రేమ ఎంత గొప్పదంటే యోహాను సువార్త 3:16 రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇది ప్రేమ అండి. ఈ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే దాని లోతెంతో తెలియదు, దాని ఎత్తెంతో తెలియదు, దాని పొడవెంతో తెలియదు, దాని వెడల్పెంతో తెలియదండి. అంత ప్రేమ అంటే ప్రేమ విషయంలో దేవుడు శ్రీమంతుడు. ప్రేమ విషయంలో శ్రీమంతుడు. తల్లి కొంతవరకే ప్రేమిస్తుంది, తల్లిదండ్రులు కొంతవరకే ప్రేమిస్తారు, భార్య కొంతవరకే ప్రేమిస్తుంది, భర్త కొంతవరకే ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఈ ప్రేమలన్నీ నశించిపోతాయి. కానీ శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ. బాగా గమనించండి. ఆ ప్రేమకు ఎత్తెంతో, లోతెంతో, పొడవెంతో, వెడల్పెంతో ఎవ్వడు కొలవలేడు. అంటే దాని అర్థం అంతులేని ప్రేమ. ఎవరి మీద? మన మీద. ఎవరికి ఉంది అంటే ప్రేమలో కొదవలేనివాడు, ప్రేమ శాశ్వత కాలం ప్రేమతో ప్రేమించేవాడు దేవుడు. కనుక దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన శ్రీమంతుడు. ప్రేమకు ఆయన దగ్గర కొదవలేదు. చివరికి తన ప్రియకుమారుని యేసుక్రీస్తునే బలిగా ఇచ్చేంత ప్రేమ. చూడండి ఒకసారి, మీరు బాగా ఆలోచించండి. బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గర యేసుక్రీస్తు వారి బాప్టిజం తీసుకొని ఒడ్డుకొచ్చేసరికి పరలోకమందున్న దేవుడు ఏమంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు అంటే ప్రాణంగా ప్రేమించిన ప్రియ కుమారుడు, అంత ప్రేమైన కుమారుణ్ణి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? మీరందరూ దూషించారు, మీరందరూ పాపం చేశారు, పాపం వలన మరణం తెచ్చుకున్నారు, మీరందరూ సాతానుకు దాసులైపోయారు, నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు, నా మాట పెడచెవిని పెట్టారు. అలాంటి మీకోసం నా ప్రియమైన కుమారుని త్యాగం చేస్తున్నాను, బలిస్తున్నాను. ఏమండి, బాగా ఆలోచించారా? ఒక అతను కొన్ని కోట్లు సంపాదించాడు. సరే, ఒక అంచనా వేసుకున్నాం, 100 కోట్లు సంపాదించాడు. ఎన్ని కోట్లు? 100 కోట్లు సంపాదించాడు. కొడుకు చిన్నవాడు, అంటే 3-4 ఏళ్ళ వాడే. ఆ తర్వాత తనకేదో జబ్బు వచ్చింది రాజుగారికి. తన అంగరక్షకుని పిలిచి, దగ్గరకు రావయ్యా, ఇదిగో నా కుమారుని తీసుకొని నువ్వే పెంచి పెద్ద చేయాలి, ఈ ఆస్తి అంతటిని నీ దగ్గర భద్రంగా ఉంచుకో. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత, ఎందుకంటే నేను బతికే అవకాశాలు కనిపించట్లేదు కనుక వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత, నా కుమారుడు పెరిగి పెద్ద అయిన తర్వాత, గమనించండి, ఒక అగ్రిమెంట్ రాశాడు. నీకు ఇష్టమైనంత వాడికి ఇచ్చి, గమనించారా, వాడిని ఈ సింహాసనం మీద కూర్చోబెట్టు అని రాసి కొద్ది రోజులకే చచ్చిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత పిల్లోడు పెరిగి 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 పెద్దవాడయ్యాడు. అప్పుడు 100 కోట్ల ఆస్తిలో ఎంత ఇవ్వాలా? ఏమంటే అంత ఇవ్వాలా? దాంట్లో అగ్రిమెంట్ ఏమి రాశాడు? నీకు ఇష్టమైనంత నా కొడుకు ఇచ్చేసి వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టు అంటే, అప్పుడు అక్కడేం చేశాడంటే జస్ట్ అందులో ఒక 10 లక్షలు ఇచ్చాడు. ఎవరికి? రాజకుమారునికి. ఇదిగో ఇందులో ఇలాగే రాశాడు మీ నాన్న,
నీకు ఇష్టమైనంత అన్నాడు. కాబట్టి ఈ 10 లక్షలు తీసుకొని నీ రాజ్యం నువ్వు వేలుకో అని చెప్పి ఎంత తీసుకున్నాడు ఆయన? ఎంత తీసుకున్నాడు? పిల్లడికి 10 లక్షలు ఇచ్చాడు, కానీ ఆయన ఎంత తీసుకున్నాడు? 99 కోట్ల 99 కోట్ల 90 లక్షలు తాను తీసుకున్నాడు. బాగా గమనించండి. రాజ్యాధికారము యవనస్తునికి అప్పగించాడు. కొన్ని రోజులకు వాళ్ళు ఆలోచన చేసి కోర్టుకు వేశారు. అయ్యా, ఈ బాబును, ఈ రాజును పెంచి పెద్ద చేసిన వ్యక్తి ఒకసారి కోర్టుకి తీసుకురావాలి, ఎందుకంటే అన్యాయం జరిగింది అని. ఏం అన్యాయం జరిగింది అని అంటే ఆ అగ్రిమెంట్ పత్రాన్ని అతడు తీసుకొని వచ్చాడు, కోర్టుకు సమర్పించాడు. అందులో ఏముంది తెలుసా? నీకు ఇష్టమైనంత నా కుమారుడికి ఇచ్చి అని రాయబడింది. అంత చదివిన తర్వాత జడ్జి గారు ఏం చెప్పారు తెలుసా? ఏమయ్యా, ఈయనకి ఎంత ఇచ్చావు? 10 లక్షలు ఇచ్చాను. ఎంత ఇచ్చానండి? 10 లక్షలు ఇచ్చాను. మరి అందులో ఏం రాశాడు రాజుగారు చనిపోకముందు అంటే, ఇదిగో చూడు, నీకు ఇష్టమైనంత అన్నాడు. కాబట్టి నాకు ఇష్టమైంది 10 లక్షలు ఇవ్వాలనుకున్నాను. అప్పుడు లాయర్ గారు ఏమని వాదించారు తెలుసా? నీకు ఇష్టమైనంత, నీకెంత ఇష్టము? అర్థమైందా పాయింట్? నీకు ఇష్టమైనంత, నీకెంత ఇష్టము? 99 కోట్ల 90 లక్షలు నీకు ఇష్టం. నీకు ఇష్టమైంది ఈయనకి ఇవ్వాలని. 10 లక్షలు ఇవ్వాలని చెప్పలేదు. నీకు ఎంత ఇష్టమో అనగానే నువ్వు అనుకుంటున్నావు 10 లక్షలు ఇచ్చేద్దాం, ఇది నా ఇష్టం అనుకుంటున్నా. నీ ఇష్టం కాదది. నీకు ఎంత ఇష్టము? 99 కోట్ల 90 లక్షలు నీకు ఇష్టం కదా, దానిని ఈయనకి ఇవ్వాలి, ఈ 10 లక్షలు నువ్వు తీసుకోవాలి. అంత అర్థం ఉందా? అంతే అర్థం ఉంది. అందరూ అది కరెక్ట్, అదే కరెక్ట్, తనకి ఇష్టమైనంత ఇచ్చేసేయాలి. చూసారా పాయింట్ ఎలా కొట్టేశారు? అప్పుడు రాజు యొక్క కుమారునికి 99 కోట్ల 90 లక్షలు అంటే 10 లక్షలు తను పట్టుకున్న 80 లక్షలు ఇవ్వాలి. 99 కోట్ల 90 లక్షలు అన్నప్పుడు 10 లక్షలు ఇచ్చాడు కదా, కాబట్టి 80 లక్షలు. దిమ్మ తిరిగిపోయింది అతగాడికి. దేవుని మాటలు అలా ఉంటాయి. కాబట్టి దేవుడి లోకముని ఎంతో ప్రేమించని 99 మంది బోధకులు చెబుతారండి. కానీ ఎంత ప్రేమించారంటే దాని లోతు ఎంతో, దాని ఎత్తు ఎంతో, దాని పొడవు ఎంతో, దాని వెడల్పు ఎంతో ఊహించ సఖ్యము కానంత ప్రేమ. కాబట్టి యేసుక్రీస్తును దేవుడు ఏం చేశాడంటే తన ప్రియమైన కుమారుణ్ణి చెడిపోయిన తన కుమారుల కోసం, కుమార్తెల కోసం బలిచ్చాడు. అందుకొరకే సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమను వివరి శ్రీ యేసు, విలువైనా నీ ప్రేమను వివరిందు. కాబట్టి ఆయన ప్రేమ అంత గొప్పదండి. అందుకొరకే ప్రేమ విషయంలో అతడు శ్రీమంతుడు. అంతటి ప్రేమ కలిగిన శ్రీమంతుడు లోకంలో ఎవరు లేరండి. ప్రేమల దేవుని వారులారా చాలా జాగ్రత్తగా గమనించండి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. దేవునికి స్తోత్రం. గమనించరా?
ఆకాశమందైనను భూమి అందైనను, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడిన వారు ఉన్నను. ఏంటట? అనబడిన వారు. దేవుళ్ళకి దేవతలు కారు, కానీ అనబడుతున్నవారు. అందుకొరకు బైబిల్ చాలా స్పష్టంగా చెబుతా ఉందండి. కొరింథీ పత్రికలో ఏమనుందండి? ఆకాశమందున్నవైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన వారు ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఉందా? గమనించారా? ఏదో రాయిని పెట్టుకొని పూజ చేసేవాడు దేవుళ్ళు ఎంతమంది అంటే దేవుడు ఒక్కడే అంటాడు, కానీ ఆ రాయిని దేవుడు అంటాడు, ఆ రాయిని దేవుడు అంటాడు. చెట్టును పూజించే వ్యక్తి అతను అడిగితే దేవుళ్ళు దేవతలు ఎంతమంది అయ్యా అంటే ఒక్కడే దేవుడు, కానీ ఈ చెట్టే దేవుడు, ఆ ఒక్కడే ఈ చెట్టు అని చెబుతాడు, ఆ ఒక్కడే ఈ కుక్క అని చెబుతాడు, ఆ ఒక్క దేవుడే పంది అని చెబుతాడు, ఆ ఒక్క దేవుడే బల్లి అని చెబుతాడు. చూసారా? కానీ బైబిల్ అంటుంది ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడిన వారు ఉన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. మనకు దేవుడు ఒక్కడే. ఆయన ఎవరంటే తండ్రి అని కొండ బద్దలు కొట్టి చెప్పేసి. ఆ ఒక్క దేవుడు ఎవరట? తండ్రి, తండ్రి, తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నుండి సమస్తమును కలిగెను. మనము ఏముంది? ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మనం ఎవరి కోసం ఉన్నాం? దేవుని కోసం ఉన్నాం. బాగా గమనించండి. ఆయన కలిగించాడు, ఆయన పుట్టించాడు, ఆయన సృష్టించాడు కనుక ఆయన నుండి సమస్తము కలిగెను, సమస్తం కలిగెను. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఎంత గొప్పవాడైతే ఇన్ని కోట్ల ఆస్తికి వారసుడు అవుతాడు ఆలోచించండి. ఒకవేళ ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సకల జీవకోటి అంతా ఆయనదైనప్పుడు శ్రీమంతుడు అనేది కూడా చిన్న పదమే అవుతుంది. శ్రీమంతుడు అనేది కూడా చిన్న పదమే అవుతుంది. కానీ తెలుగులకి అంతకు మించిన పదాలు లేవు గనుక మహిమైశ్వర్యము గలవాడు. చూసారా? అంతకంటే గొప్పవాడు ఆయన, అంతకంటే గొప్పవాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవతలు అనబడిన వారు ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఆయన ఏమంట? తండ్రి అన్నాడు. తండ్రి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది ఆ బైబిల్లో చూడండి. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని రాయబడింది. పై మాట ఏమనుంది? దేవతలు అనబడిన వారు ఉన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి అని చెప్పేసాడు. యేసుక్రీస్తు విషయంకి వచ్చేటప్పటికి ఏం చెబుతుంది బైబిల్ అంటే, మరియు మనకు ప్రభు ఒక్కడే, మనకు ప్రభు ఒక్కడే, ఆయన ఎవరయ్య బాబు అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు మీరు బాగా గమనించాలి. తండ్రి అంటే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అనుకుంటే కొరింథీ పత్రికలో ఏమని ఉండాలి? మనకు దేవుడు అక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి, మరియు మరియు మనకు దేవుడు ఇంకొకడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అని ఉండాలి. ఉందా అలాగా? మనకు మరియు మనకు ప్రభు అక్కడే, ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగెను. అంటే దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదట తన కుమారుడైన యేసుక్రీస్తు అనే ప్రణాళికను పెట్టుకొని యేసుక్రీస్తు ద్వారా భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములు, సకల జీవకోటిని కలిగించాడు. యేసుక్రీస్తు ద్వారా తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుషుల్ని చేశాడు. యేసుక్రీస్తు ద్వారా ఇదిగో సమస్తాన్ని కలిగించాడు. ఆ తర్వాత ఈ మానవ జాతంతో కూడా తిరిగి రావాలి దేవుడి దగ్గరికి, శ్రీమంతుని దగ్గరికి అంటే యేసుక్రీస్తు ద్వారా రావాలి. ఎవరి ద్వారా రావాలి? యేసుక్రీస్తు ద్వారా దేవుడు లోకాన్ని సృష్టించాడు. కాబట్టి ఈ లోకం రక్షింపబడి మరలా పరలోకానికి శ్రీమంతుడైన, సైన్యములకు అధిపతి అయిన, సర్వాంతర్యామి అయిన, సర్వజ్ఞాని అయిన, ఉన్నవాడైన, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి రావాలంటే ఎవరి ద్వారా రావాలి? అందుకొరకే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో
ఏమనుంది? ఏసే మార్గము, ఏసే సాత్యము, ఏసే జీవమును, ఏసే ఏసే సాత్యము, ఏసే ఏసే గాకి ఏంచి చెప్పిన యేసుని యొద్దకు, ఏంచి యేసుని యొద్దకు రండి, రండి యేసుని యొద్దకు రమ్మను. కాబట్టి యేసుక్రీస్తు వారే అంటున్నారు, పరలోకానికి లేదా శ్రీమంతుడైన దేవుని దగ్గరికి రావాలంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును ఎక్కడికి తండ్రి వద్దకు రాడు. ఆ తండ్రి ఎవరు అంటే ఇప్పుడు చదివారు కదా కొరింథీ పత్రిక, ఆకాశమందైనను భూమి యందైనను దేవతలనబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన తండ్రి ఒక్కడే అన్నప్పుడు ఆయన తండ్రి అని బయలుపరిచేసింది. ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని చెప్పేసింది. సంఘము సంఘము ఒకటే, అది ఏ సంఘము? క్రీస్తు సంఘము. మార్గము ఒకటే, సత్యము ఒకటే, జీవము ఒకటే. ఆ జీవ మార్గం నుండి, ఎదుగో ఆ జీవమైన క్రీస్తు నుండే పరలోకానికి చేరాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే యేసుక్రీస్తు అనే తన కుమారునికి శరీరాన్ని అమర్చి కన్య మరియ గర్భంలోకి పంపించి మనందరి నిమిత్తం శిలువలో ప్రాణాన్ని అర్పింపజేశాడు. తిరిగి సమాధి నుండి తనను లేపుకున్నాడు. తనను లేపుకున్న దేవుడే, యేసుని లేపిన దేవుడే మనల్ని కూడా ఒకరోజు లేపుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆయన శ్రీమంతుడు. ఆయన దేవుడు ఎలా ఉంటాడు? ఆయన శ్రీమంతుడు, కొదవలేనివాడు, మహిమైశ్వర్యం గలవాడు. మానవ జాతికి రక్షణ కావాలని దేవుడే తలంచి ఇదిగో కోట్లాది మందికి తన కుమారుని యేసు రక్తం ద్వారా ఆయన రక్షణ ఇచ్చాడు. కాబట్టి రక్షణ విషయంలో ఆయన శ్రీమంతుడు. ఆయన ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించిన ఆదికాండం మొదటి ఉంది. కానీ తర్వాత మొదటి రోజు ఏం కలిగించాడు తెలుసా? మొదటి రోజు ఏం కలిగించాడు? కాదు, సబ్జెక్ట్ చెప్పాడు ఆయన, అంతే. అక్కడ సబ్జెక్ట్ చెప్పాడు. కానీ మొట్టమొదటి కలిగించింది ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఏం కలిగింది? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఉదయమును అస్తమయమును కలగగా ఏమైంది? బైబిల్లో ఫస్ట్ అస్తమయమే ఉంటుంది. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. అప్పుడు ఇంకా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలగలేదు. ఫస్ట్ ఆయన కలిగించింది వెలుగు. ఏంటండి? భూమి మీద ఉన్న 24 గంటల వెలుగు కాదు, విశ్వపు వెలుగు. గమనించారా? విశ్వమంతా వెలుగే. ఆయన వెలుగు కలిగించాడండి మొట్టమొదట అది కలిగించి. కనుక వెలుగునకు ఆయన శ్రీమంతుడు. ఒక్క వెలుగే ఉందా? మన దేశం వరకే వెలుగుందా? మొత్తము భూఖండము అన్ని గ్రహాలకు ఆయన వెలుగు కలిగించాడు. విశ్వపు వెలుగు అది. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, ఆయన ఎంత శ్రీమంతుడు అంటే సమీపింపరాని తేజస్సులో, తిమోతి పత్రికలో రాయబడింది, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఎవ్వడు సమీపించలేడు. దగ్గరికి వెళ్ళేంత వెలుగు కాదది, అంత భయంకరమైన వెలుగు అది. సమీపింపరాని తేజస్సు. చూసారా? ఆయన దూత వస్తే చాలు ప్రకాశమానమైన వెలుగు కలిగను. మందలు కాసుకుంటున్న గొర్రెల కాపరుల దగ్గరికి తన దూత వచ్చేటప్పటికి ప్రకాశమానమైన వెలుగు. చూసారా? కాబట్టి ఆయన సమీపింపరాని తేజస్సు వెలుగులో ఉన్నాడు. కాబట్టి వెలుగునకు ఆయన శ్రీమంతుడు. ఇట్లాంటి లోకాలను ఎన్ని చేయమంటూ కూడా చేయగలడు. అంత శ్రీమంతుడు. కొన్నిసార్లు
కొందరు పెళ్ళిళ్ళకి వెళ్తే రకరకాల వంటలు ఉంటాయండి. ఉంటాయా? వేల మంది జనం వచ్చి ఉంటారు. ఎంత తిన్నా తరిగిపోనంత వండి పెట్టింటారండి. స్వీట్లు అట్లే చేసి ఉంటారు. గమనించారా? మటన్ తినే వాళ్ళకి మటన్, చికెన్ తినే వాళ్ళకి చికెన్, పొట్టెలు తినే వాళ్ళకి పొట్టెలు. గమనించారా? ఇంకా ఫిష్ ఉన్న వాళ్ళకి ఫిష్. గమనించండి. ఒకసారి ఢిల్లీలో మీటింగ్ ఉంటే వాళ్ళ భాష మాకు అర్థం కాదు, కానీ ఢిల్లీనైనా చూస్తాం కదా, ఢిల్లీనైనా చూస్తాం కదా, ఒక ఛార్జ్ ఇస్తామన్నారని చెప్పి వెళ్ళాం. వెళ్తే మాకందరికి మీటింగ్ ఏమో ఒక పెద్ద క్రికెట్, దాన్ని ఏమంటారు, క్రికెట్ స్టేడియం, ఆ స్టేడియంలో పెట్టేశారు. తర్వాత భోజనాలకి బస్సులు పెట్టేశారు. ఎక్కడ కాదు, మరో చోట ఉందని అక్కడికి తీసుకెళ్లారండి. చుట్టూత డేరాలు కట్టేశారు, చుట్టూత కూడా బెంచెస్ పెట్టేశారు, భోజనాలు పెట్టేశారు. మేము వెళ్ళి క్యూలో నిలబడాలనుకుంటున్నాం. లేదు, ప్లేట్ తీసుకోవాలా, అక్కడికి వెళ్ళాలా, ఏది తినాలనుకున్నావో అది వేసుకోవాలా, అంతే, నువ్వే వేసుకోవాలా, నువ్వే తినాలా. గమనించారా? ఏదో ఎర్రగా ఉందని చెప్పి దాన్ని తీసుకున్నాం, కొంచెం ఇట్లా చూసాం, అది స్వీటు. ఓరి నాయన, స్వీటా? గమనించారా? అలాగూ చపాతీలు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మటన్ ఉంది, చికెన్ ఉంది, బిర్యానీ ఉంది, వైట్ రైస్ ఉంది, బగారా రైస్ ఉంది, జీరా రైస్ ఉంది, ఆ తర్వాత పులిహోర ఉంది. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా రకరకాలు ఉన్నాయి. ఎన్నడూ చూడలేదు ఆ వంటలు. అయ్యో, ఇది తినాలా, అది తినాలా, ఇది తినాలా, అది అర్థం కాలేదు. ఇక ఏదోనైనా మనకు దొరికింది తిందాం ముందు. చూసారా? వందల వేల మంది వాళ్ళంతటి వాళ్ళే, స్త్రీలు పురుషులు వెళ్తున్నారు, తీసుకుంటున్నారు, తింటున్నారు. స్వీట్లు రకరకాలు. అజ్జో బాబు, లెక్కించడానికి టైం చాలట్లేదు. మనకు దొరికింది ఏంటంటే కలర్ రైస్ దొరికింది, చికెన్ దొరికింది. ఇంకా పద తిన్నాం, గడ్డకు పడ్డాం. జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఉన్న వాళ్ళు చేస్తే అలా ఉంటుంది అన్నమాట. దేవుడు ఏం చేశాడు తెలుసా? కేవలం ఇది మీటింగ్ మాత్రమే, ఈ పెళ్లి మాత్రమే, ఇవి కొన్ని వంటలు మాత్రమే. దేవుడు సమస్తాన్ని కలిగించి ఇచ్చాడు. దేవుడు ఆయన శ్రీమంతుడు, ఆయన శ్రీమంతుడు. చూడండి బైబిల్లో మరొక మాటను చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, మనం ఆయన వల్ల కలిగిన వారము. కాబట్టి దేవతలు అనబడిన వారు ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, మనం ఆయన నిమిత్తం ఉన్నాము. మరియు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను. అందుకొరకు యేసుక్రీస్తు వారు ఎక్కడైనా చూడండి, తండ్రి వీటిని ఆశీర్వదించు, 5 రొట్టెలు 2 చేపలని ఆశీర్వదించమంటాడు. తండ్రి లాజరును బయటికి రమ్మని చెప్పని, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అంటాడు. తండ్రి ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, నా తండ్రి యొద్దకు ఎక్కిపోతున్నాను, నా దేవుని యొద్దకు ఎక్కిపోతున్నాను అని చెబుతా ఉన్నాడు. తండ్రి ఆజ్ఞాపిస్తేనే మరలా రెండవ రాకడగా వస్తాను. అంత తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. చాలా మందికి ఒక పెద్ద సందేహం, డౌట్ ఏంటో తెలుసా? మా ఇంటున్నారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ప్రపంచ క్రైస్తవుల్లో కోట్లాది మందికి డౌటే. మన తెలుగు బైబిల్లో చాలా తర్జుమా తప్పులు ఉన్నాయి. బైబిల్ తప్పులు కాదవి, తర్జుమా తప్పులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ ఏంటో ఆ డౌట్ ఏంటో మీకు కొంచెం క్లియర్ చేస్తాను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ మాట వల్ల అస్సలు సిసలైన దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఈ ఒక్క మాటను పట్టుకొని ఏసే దేవుడు, ఏసే తండ్రి, ఏసే కుమారుడు, ఏసే పరిశుద్ధాత్మ, ఆయన త్రియేక దేవుడు, ఆయన త్రిత్వ దేవుడు అని రకరకాలుగా ఊహించి బోధిస్తున్నారు. పెద్ద ఇంటర్నేషనల్ బోధకులు కూడా తప్పులో కాలేసేశారు. బాగా ఆలోచించండి. ఇప్పుడు మీకు దృష్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ పెడితే మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. ఆది యందు వాక్యం ఉండెను,
నో డౌట్, కరెక్టే. వాక్యము ఎవరి యొద్ద ఉండింది? ఎవరి యొద్ద అంటే దేవుడు డిక్లేర్. అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర ఎవరున్నారు? వాక్యం ఉండింది కదా. దేవుని దగ్గర ఏముండింది? వాక్యం ఉండింది. అది కూడా కరెక్టే, ఆ లైన్ కరెక్టే. తర్వాత లైన్కి వచ్చేటప్పటికి వాక్యము దేవుడై ఉండెను. మరి అక్కడ రెండో వరుసలో దేవుని యొద్ద అన్నాడు కదా, దేవుని యొద్ద అని చెప్పింది కదా. మరి వాక్యము దేవుడై ఉండేనంటే ఎంతమంది దేవుళ్ళు చూపించింది? ఇద్దరు దేవుళ్ళని చూపించింది. ఇక పరిశుద్ధాత్మ దేవుడు అనడానికి వీలు లేదులండి, ఎక్కడ ఆ పద ప్రయోగం లేదు. పరిశుద్ధాత్మ కూడా దేవుడు కాదు, దేవుని ఆత్మ, అది ఆదరణకర్త. గమనించారా? కాబట్టి వచ్చిన డౌట్ అంతా ఎక్కడంటే యేసుక్రీస్తు. అవునా? వాక్యము దేవుడై ఉండెను. ఈ తర్జుమాలను ఆలోచన చేస్తే తమిళంలో కానివ్వండి, కన్నడలో కానివ్వండి, తెలుగులో కానివ్వండి తప్పు జరిగిపోయింది. అదే తెలుగులో ఒక తర్జుమాలో కరెక్ట్గా వచ్చింది. ఎక్కడ తెలుసా? రోమన్ కథలిక్ బైబిల్ ఉంది, అది పవిత్ర గ్రంథం. దీన్ని ఏమంటారు? పరిశుద్ధ గ్రంథం అంటారు. వాళ్ళు పవిత్ర గ్రంథం అని పెట్టుకున్నారు. మంచిది, వాళ్ళు పెట్టింది కాదు, రైట్, పూర్వీకులు పెట్టారు. పవిత్ర గ్రంథం. ఏ గ్రంథం? మన బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో 72 పుస్తకాలు ఉన్నాయి, 73 పుస్తకాలు ఉన్నాయి, ఇంకా 7 పుస్తకాలు అందులో ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు తర్జుమా చేసేటప్పుడు ఏం చేశారంటే ఆ 7 పుస్తకాలను పరిశీలన చేశారు. అందులో దేవుని గురించి కానీ, క్రీస్తుని గురించి కానీ, రక్షణ గురించి కానీ సబ్జెక్ట్ లేదు అందులో. అందుకొరకే మన వాళ్ళు ఏం చేశారంటే 7 పుస్తకాలు రక్షణకు, జీవానికి, పరలోకానికి సంబంధించినవి లేవు కనుక 7 పుస్తకాలను పక్కన పెట్టేశారు. వాళ్ళు ఏం చేశారంటే 7 పుస్తకాలు ఏం చేశారు? కలిపేశారు. ఇప్పుడు కూడా ఒక పుస్తకం గురించి చాలా డౌట్ పడతారు. పరమగీతములు. ఏ గీతములు? అందులో మొత్తం ఎవరి గురించి ఉంటుంది? ప్రియుడు, ప్రియురాలు, ప్రియుడు, ప్రియురాలు, ఇదే ఉంటుంది. ఇందులో యెహోవాని కానీ అలాంటివి లేవు కదా. కాబట్టి ఈ ప్రేమ పుస్తకం ఎందుకు దీంట్లో అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ప్రేమ పుస్తకము ఆ ప్రియుడు యేసుక్రీస్తు వారని, ఆ ప్రియురాలే సంఘమని, దాన్ని విమోచించడానికే యేసుక్రీస్తు అనే ప్రియుడు వచ్చాడని తర్వాత అర్థమైంది. ఓ, ఇది ముఖ్యమైందే ఉండని అని పెట్టేసి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆ పవిత్ర గ్రంథంలో ఏమని రాయబడిందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని దై ఉండెను అనుంది. ఎవరిది వాక్యం? ఎవరిది? దేవుని దై అని. మనల్ని ఏం చేశారంటే దేవుడై అన్నారు. దేవుని దై, దేవుడై, ఎంత తేడా చూడండి. ఒక్క ముక్క, ఒక్క కొమ్ము అలా ఉన్న దాని భావమే వేరైపోతుందండి. అందుకొరకే వాక్యము దేవుడై ఉండెనని మన బైబిల్లో ఉంది. మన బైబిల్లో పవిత్ర గ్రంథంలో రోమన్ కేథలిక్ బైబిల్లో దేవుని దై ఉండెను. కరెక్ట్. అది కరెక్ట్ అని తెచ్చి చూపిస్తే దాన్నే ఫాలో అవుతారు. ఇంకా ఏది? ఆ బైబిలే కరెక్ట్ అని దీన్ని పక్కన పెట్టేసే వాళ్ళు ఉన్నారు. ఆ బైబిల్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే కల్పించి రాసుకొని మరియమ్మే దేవత, దేవునికి తల్లి ఎవరు తెలుసా? మేరీ మాత, ఆమెను పూజించాలా, ఆమెను ఆరాధించాలా అనే పద్ధతులు ఉన్నాయి. కాబట్టి దాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు. కరెక్ట్ ట్రాన్స్లేషన్ లేదా కరెక్ట్ తర్జుమా అదండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని దై ఉండెను. కరెక్ట్. అది యేసుక్రీస్తు వారు కూడా కొన్నిసార్లు ఏమన్నాడు తెలుసా? తండ్రి, నీవిచ్చిన వాక్యమును వీరికి ఇచ్చి తిని అన్నాడు. నీ వాక్యమును వీరికి ఇచ్చి తిని. ఎవరికి? ఏమిచ్చాడు? వాక్యమునిచ్చాడట. ఎలా ఉంచాడండి?
కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, తర్జుమా తప్పును పట్టుకొని, ఎందుకంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, దేవుడు వెలుకమ్మని పలక వెలుకలిగెను, దేవుడు పశువులను భూమిని ఆకాశం ఇలా ఇలా చేసిన దేవుడు దేవుడు దేవుడు. రెండో అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా అని 1,00,000 సార్లు రాసిన ఈ మనిషి దాన్ని పక్కన పెట్టేశాడు. ఒక్క చోట 2 చోట్ల ఉన్న తర్జుమా తప్పుని వాక్యం దేవుడై ఉన్నానని ఉంది అంతే. కాబట్టి యేసుక్రీస్తే తండ్రి దేవుడు, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తే కుమారుని దేవుడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మైన దేవుడు, యేసుక్రీస్తే సమస్తము, యేసుక్రీస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవుడు, త్రిత్వ దేవుడని తప్పుడు కోతలు కూసి సమాజాన్ని నిత్యనాశనానికి నడిపిస్తున్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించిన ఎడల నీవు నిత్య జీవం పొందుదు. గమనించరా? ఇలాగ చూస్తూ ఉంటే కందాకే రాణి క్రింద ఉన్న ధనాగారమంతటికి మంత్రి అయిన నపుంసకుడు రథం మీద వస్తున్నప్పుడు ఫిలిప్ గారు వాక్యం చెప్పారు. చెబుతూ ఉంటే, ఇదిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమి అని అడిగాను. ఆటంకం ఏమని అడిగాను. అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, కింద పుట్టినట్లో ఉంటుంది చూడండి, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అబ్బా, ఏంటంట దేవుడనేమో చూడండి, బైబిల్ అట్లే ఉందా? యేసుక్రీస్తు దేవుడని విశ్వసించుతున్నానని ఉందా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుతున్నాననుందా? ఎస్. అలా నమ్మితేనే, అలా విశ్వసిస్తేనే నీకు రక్షణ ఉంది. అంతేకాని ఆయన దేవుడే ఈయన దేవుడే అనకూడదు. దేవుడు ఒక్కడేమనుకున్నాడు, ఆయన తండ్రి. ఆయన ఎవరట? తండ్రి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆ తండ్రి శ్రీమంతుడు, ఆ తండ్రి శ్రీమంతుడు. శ్రీమంతుడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. 16వ అధ్యాయం మార్కు సువార్త 19వ వచనాన్ని చూడండి. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. ఎక్కడ? తన శిష్యులందరితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళాడు. యేసుస్వామి ఆరోహణమై ఎక్కడికి వెళ్ళాడు అంటే పరలోకములో ఉన్న తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. తండ్రి ఎవరు? యెహోవా. యెహోవా ఎవరు? దేవుడు. బాగా గమనించండి. ఆయన కుడి పార్శ్వమున ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. తన కుమారుని యేసుక్రీస్తు వారు లోకమును, పాపమును, మరణమును జయించి తిరిగి లేచి వచ్చాడు కనుక పరలోకపు తండ్రి తన కుమారుని ఏం చేశాడు తెలుసా? 33.5 సంవత్సరాలు నువ్వు పడని శ్రమ, కష్టము ఇదిగో నేను చూడలేదా? కాబట్టి నాన్న, నువ్వు పడిన కష్టానికి గాను ఇదిగో ఈ సింహాసనం మీద వచ్చి కూర్చో. పట్టాభిషేకం చేశాడు. ఆ సింహాసనం మీద కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టేశాడు. అంటే యేసుక్రీస్తు సింహాసనం పెద్దదా? తండ్రి సింహాసనం పెద్దదా? ఎస్. తండ్రి అయిన దేవుడు యెహోవా సింహాసనం అత్యున్నత సింహాసనాసీనుడు. ఆయన తన కుడి పార్శ్వమందు తన కుమారుని యేసుక్రీస్తు వారికి ఒక సింహాసనం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. దేవుడు ఒక సింహాసనం మీద ఉన్నాడు, ఇంకో దేవుడు కూడా అనొచ్చా? రెండో దేవుడు కూడా సింహాసనం మీద ఉన్నాడు అనొచ్చా? తన కుమారుని యేసు ప్రభు వారు సింహాసనాసీనుడై ఉన్నాడు. కాబట్టి దేవుని కుడిపార్శ్వమందు ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సింహాసనాన్ని అధిష్ఠించడంలో, యేసుక్రీస్తు వారికి మరలా ఆ స్థానాన్ని ఇవ్వటంలో దేవుడు శ్రీమంతుడు. ఆయన ఏదైనా అధికారం ఇవ్వగలడు. సర్వ భూమి మీద సర్వాధికారము యేసుక్రీస్తు వారికి ఇచ్చేశారు. కాబట్టి ఆయన శ్రీమంతుడు,
అధికారం ఇచ్చే విషయంలో శ్రీమంతుడు, ప్రేమ విషయంలో శ్రీమంతుడు, వెలుగు విషయంలో శ్రీమంతుడు. శ్రీమంతుడు. అద్భుతమైన మాటను మళ్ళా చూద్దాం ప్రేమైన దేవుని వారలారా. 1 తిమోతి పత్రిక 6:17 1 తిమోతి పత్రిక 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించు నిమిత్తము సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. చూసారా, దేవుడు ఏం చేస్తాడట? సమస్తమును ధారాళంగా అంటే కొలాయి దగ్గరికి వెళ్ళి గమనించారా? కొలాయి దగ్గర ఇల్లు వస్తాయి కదా, కొంచెం కొంచెం వచ్చాయంటే దాని అర్థం ఏంటి? ధారాళం లేదు. కానీ స్పీడ్గా వచ్చేసి అనుకోండి, నిల్లొచ్చి పట్టుకోండి. అవునా? ధారాళంగా అంటే అంత ఫ్రీగా వచ్చేస్తూ ఉంటాయి. పట్టి ఎడవడం కానీ చిన్నగా కానీ. గమనించారా? అలా కాదు. దేవుడు ధారాళంగా దయచేవాడు. అందును బట్టే మనకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. భూమి మీద ఇహమందు ధనవంతులైన వారు అస్థిరమైన అశాశ్వతమైన ఈ ధనం మీద నమ్మకం ఉంచకుండా, అస్థిరమైన దీనికి విశ్వాసం ఉంచకుండా, శాశ్వతంగా ఇచ్చే ఐశ్వర్యవంతుడు, మహిమైశ్వర్యుడు, అలాగు శ్రీమంతుడు ఉన్నాడు, ఆయన మీదే నమ్మకం ఉంచాలి. ఆయన ధారాళంగా అనుగ్రహించేవాడు. 33 లక్షల కోట్లకు అధిపతి అయిన టాటా గారు వెళ్ళిపోయలేదా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి పోలేదా? సంపాదన కోసమే పుట్టలేదు నీవు, ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది నరులారా రండని. కాబట్టి ఏమందు ధనవంతులైన వారు ఏటట? గర్విష్ఠులు కాక అస్థిరమైన అశాశ్వతమైన దాని మీద నమ్మకం ఉంచక, శాశ్వతమైన శ్రీమంతుడు, ధారాళంగా అన్ని దయచేవాడు, ఆయన యందే నమ్మకం ఉంచాలి. ఎవరి యందు? సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మకం ఉంచాలని చెప్పింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన శ్రీమంతుడు. నీకు పరలోకం ఇవ్వాలనుకున్నాడు, నీకు నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. ఆయన యందే నమ్మకం ఉంచాలి. అందుకొరకే ఈ ధనము ఘనము మాయా, ఈ కీర్తి ఖ్యాతియు మాయా, ఈ ధనము ఘనము మాయా. గమనించండి, ఇవన్నీ మాయా. విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ శాశ్వతంగా ధారాళంగా మనకిచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన శ్రీమంతుడు. ఆయనకి ఎప్పుడు ధారాళత్వమే ఉంది. మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షము కురిపిస్తున్నాడు. నమ్మిన వారి మీదను నమ్మని వారి మీదను కూడా సూర్యుని వెలుగు ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. కనుక ఆయన శ్రీమంతుడు. అలాగే యోబు గ్రంథం 36:26 36:26 ఆలోచించము. దేవుడు మహోన్నతుడు, మనం ఆయన ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. అంటే మనిషిని ఆయుష్ 969, 950, 930, 900, 800, 700, 600, 200, తర్వాత 100, తర్వాత ఇప్పుడేమైంది 70. ఇంకా తగ్గుతుంది. మనకు పరిమితి ఉంది. కానీ ఆయన సంవత్సరాలకు
మితి లేదు, కొలత లేదు. కనుక ఆయన శ్రీమంతుడు. అలాగే కీర్తనల గ్రంథం 119 156 వచనం, కీర్తన 119 156 వచనం, యెహోవా నీ కనికరములు మితి లేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపము. ఆయన కనికరములట మితి లేనివి, అవి కూడా కొలత లేదండి, కొలత లేదు. నువ్వెన్ని పాపాలు చేసినా నిన్ను రక్షించుకోగలడు. నువ్వు నమ్మితే, నువ్వు మారిపోతే వాటన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు? తన కుమారుని క్రీస్తు రక్తంలో కడిగి వేస్తాడు. ఆయన కనికరములు మితి లేనివి. కనుక కనికరం విషయంలో ఆయన శ్రీమంతుడు, ప్రేమ విషయంలో ఆయన శ్రీమంతుడు, ఆయుష్ విషయంలో ఆయన శ్రీమంతుడు. మరొక అద్భుతమైన మాట 147వ కీర్తన 5వ వచనం, 147వ కీర్తన 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదంటే కొలత లేదు. ఏం లేదండి? కొలత లేదు. కాబట్టి జ్ఞానం విషయంలో మితి లేనివాడు, కొలత లేనివాడు, అంత గొప్ప జ్ఞాని, సర్వజ్ఞాని. అందుకొరకే జ్ఞానం విషయంలో దేవుడు శ్రీమంతుడై ఉన్నాడు. అందుకొరకే మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు ప్రధానమంత్రిని అడగవలను, అతడు ముఖ్యమంత్రిని అడగవలను ఉందా? ఎవరిని అడగాలట? ప్రపంచంలో 860 కోట్ల మందికి జ్ఞానం కావాలి అంటే శ్రీమంతుడైన అతన్ని అడగాలి. ఎందుకంటే జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞానానికి, ఆయన కనికరములకు మితి లేదు, ఆయన ప్రేమకు కొలత లేదు. గమనించారా? ఆయన నిత్య జీవానికి కొలత లేదు, ఆయన రక్షణకు కొలత లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎలా ఉంటాడు అంటే శ్రీమంతుడు. ఏంటండి? శ్రీమంతుడు. యేసుక్రీస్తు వారు కూడా ఒక అద్భుతమైన మాట చెబుతాడు, చూడండి, ముగించేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదునెను, మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. చూసారా? ఏంటట? ఎప్పుడైనా ఒక 10 మంది సేవకులు వచ్చామనుకోండి, రాజు శాంతిరాజు వింటున్నారా? 10 మంది సేవకులు వచ్చినాం అనుకోండి, ప్రార్థన అయిపోయిన తర్వాత మీ ఇంటికి భోజనానికి రావాలనుకున్నాం. 10 మందా? ఆలోచించరా? ఒక్కరికైతే అడ్జస్ట్ చేయొచ్చేమో, సర్దుకోవచ్చేమో, కానీ 10 మందిని, సరే మీ ఇంట నేను నిద్రపోవాలనుకున్నాం మేము 10 మంది అంటే ఆలోచన చేస్తారు. 10 మందికి స్థలం లేదు మా ఇంట్లో, అవునా? ఆలోచన చేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేక నివాసములు. 2 రకాల ఇండ్లు కనపడుతున్నాయి మీకు. ఎన్ని రకాలు? 2 రకాల ఇండ్లు ఉన్నాయి. చూసారా? చదవండి మళ్ళొకసారి మాట. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. పరలోకమంతా కూడా ఆయన ఇల్లు. ఎవరిల్లు? ఎవరిది? ఆ ఇంట్లో మళ్ళా నివాసాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? మళ్ళా ఇండ్లు ఉన్నాయి. పరలోకమంతా ఆయన ఇల్లే, ఆ ఇంట్లో ఏమున్నాయంట? మీకు కూడా ఇండ్లు పెడుతున్నారు అన్నాడు. ఉందా? బాగా గమనించండి. నా తండ్రి ఇంట అన్నాడు. ఆ తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. అంటే 10 మంది మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో నిద్రపోవడానికి స్థలం లేదు, అవునా? నా ఇంట్లో స్థలం లేదు. కానీ పరలోకపు తండ్రి ఇంట్లో 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది కాదు, 1,000,000 మంది కాదు, కోట్ల మంది. ఎందుకంటే ఆదాం మొదలుకొని భూమి అంతమయ్యేంత వరకు, ఇప్పుడే భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారు? 860 కోట్ల మంది ఉన్నారు. మరి పరలోకంలో 860 కోట్ల మందికి స్థలం ఉందా? ఉంది. 1,00,000 కోట్ల మందికి కానీ ఉందండి. నా తండ్రి అంట
యేసుక్రీస్తు వాడు పరలోకాన్ని చూశారు కాబట్టి, అక్కడ నుండి వచ్చారు కాబట్టి చెబుతున్నాడు, అనేక నివాసములు కలవు. ఫ్లాట్లు కావాలా? రూములు కావాలా? ఉన్నాయి. నా యందు విశ్వాసం ఉంచి నా తండ్రి మాట ప్రకారంగా నువ్వు బ్రతికితే వచ్చేయండి. కోట్ల మంది వచ్చేయండి. అన్ని ఫ్లాట్లు రెడీ చేసి పెట్టేశాం. ఫ్లాట్లే కాదు, నివాసములు ఏర్పాటు చేసి పెట్టాడు. ఇన్లే గమనించారా? గుడిసె మీద సత్త తెచ్చుకోలేము, త్వరగా రేకు తెచ్చుకోలేము. కానీ దేవుడు తన కుమారుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఏం చేశాడట? ఈయన యేసుక్రీస్తే చెబుతున్నాడు, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు. లేని ఎడల అది కూడా చెప్పుదును, లేవు అని చెప్పేవాడిని. కానీ నా తండ్రి అంత పెద్ద ఇండ్లు కట్టించాడు. రండి, నా దగ్గర మీరు ఉండటానికి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. కాబట్టి నివాసాల విషయంలో, నిత్య జీవం విషయంలో దేవుడు శ్రీమంతుడు. అర్ధరాత్రి ఆ ఇంటికి వెళ్ళినా కూడా, కొంతమంది అంటుంటారు అర్ధరాత్రి 10 మంది కాదు 100 మంది ఇంటి ఆయన దగ్గరికి వెళ్ళండి, అన్ని భోజనాలు ఏర్పాటు చేస్తాడు. అర్ధరాత్రి అయినా సరే ఆయన ఇంట్లో స్థలం ఉంది, పడుకోవచ్చు. గమనించారా ప్రియమైన దేవుని వారల? కాబట్టి దేవుడు శ్రీమంతుడు. దేవుడు ఎలా ఉంటాడు? శ్రీమంతుడు. అద్భుతమైన వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని వారలరా. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి పత్రిక, నేను కూడా తెస్తానండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము ఏముంది? 14 నుంచి చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి ప్రియమైన దేవుని వారలారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు, అంటే రెండవసారి వచ్చే వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను నిందలు లేనివాడుగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఈ ఆజ్ఞ నువ్వు గైకొంటే శ్రీమంతుడును, ఎవరా శ్రీమంతుడు అంటే చెబుతాడు చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధిపతి. ఈయన ఏమై ఉన్నాడంటే శ్రీమంతుడును. ఉందా? శ్రీమంతుడు అంటే ఏది కొదవలేనివాడు, అన్ని కలిగి ఉన్నవాడు, ఆయన ధారాళముగా ఇచ్చేవాడు, ఆయన శ్రీమంతుడు. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అంటే శ్రీమంతుడును సర్వాధిపతియును. చూసారా? యుక్త కాలములందు తన ప్రత్యక్షతను కనబరుచును. ఆ తండ్రి, ఆ సర్వాధిపతి, ఆ సర్వాధికారి ఎలా ఉన్నాడంటే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన శ్రీమంతుడు. బాగా గమనించండి ప్రియమైన దేవుని వారల. చివరి వచనం చదువుకుందామా? అపోస్తుల కార్యములు ముగించేద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24-25. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, ఒక్క నిమిషం నాన్న, 17వ అధ్యాయము 24-25. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తారే ఆకాశమునకును భూమికిని ప్రభు అయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన ఎంతమందికి? ఆయన అందరికీ
జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు. మనుషుల చేతులతో ఈ అరటిపండు తీసుకోయా, ఈ కొబ్బరికాయ తీసుకోయా, ఈ 1000 పదార్థాలు తీసుకోయా, ఈ కోటి తీసుకోయా, గమనించారా? ఆయనకు ఏమి కొదవలేదు. వెండి బంగారాలు కొదవలేదు. భూమిని ఆకాశమును అందులో ఉన్న వాటన్నిటిని సృష్టించిన వాడు, మనుషులందరికీ జీవమును ఊపిరిని దయచేయువాడు, నిత్య జీవం ఇచ్చువాడు, వెలుగిచ్చువాడు, వర్షమిచ్చువాడు, పంటలు ఇచ్చువాడు, వెండి బంగారాలు ఇచ్చువాడు, సమస్తం ఇచ్చేవాడు, సమస్తమును దయచేయువాడు కనుక అన్ని కలిగి ఉన్నవాడు కనుకనే ఆయన శ్రీమంతుడు. మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. 28 వచ్చిన చూడండి, అక్కడే మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరును చెప్పుచున్నారు. ఇవాళ మనం బ్రతుకుతున్నామంటే ఎవరి వల్ల బ్రతుకుతున్నాం? ఎవరి వల్ల బ్రతుకుతున్నాం? ఒక్కసారి ఈ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఎందుకంటే ఊపిరి ఆయన ఇచ్చాడు కదా, ఆ ఊపిరి తీసుకున్నాడు అనుకోండి, ఎన్ని కోట్లు పెడితే ఊపిరి వస్తుంది లేదా ప్రాణం వస్తుంది చెప్పండి? పెద్ద పెద్ద మిషన్లు తెచ్చి ఏమండి, ఊపిరి అంటే గాలే కదా, ఊపిరి అంటే గాలే కదా, మరి ఆ గాలి పంపులు పెడితే బతుకుతాడా? ఏమండి బతుకుతాడా? ఎన్ని చేసినా బ్రతకడండి. ఈ భూమి మీద ఉన్న ధనమంతా పోసినా వాడిని బ్రతికించలేరు. కాబట్టి మనము ఆయన వల్ల బ్రతుకుతున్నాం, ఆయన వల్ల ఉనికి కలిగి ఉన్నాం. చూసారా? ఆయన వల్ల. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు. దేవుడు ఎలా ఉంటాడు? శ్రీమంతుడు. అందుకొరకే శ్రీమంతుడైనా యెహోవా దేవుని మహిమను వివరించగలనా, మరి ఒకనితో పోల్చగలనా? ఆయనతో సమానుడు ఎవరున్నారండి? ప్రధానమంత్రులు ఉన్నారా? రాజులు ఉన్నారా? కోటీశ్వరులు ఉన్నారా? ప్రపంచ ధనమంతా ఒకవైపు, దేవుణ్ణి ఒకవైపు తక్కెట్లో పెట్టామనుకోండి, చూస్తే సరిపోతుందా? అందుకొరకే ఆయనకు సమానమైన వారు ఎవరు లేరు. ఆయన శ్రీమంతుడు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, శ్రీమంతుడైనా యెహోవా దేవుని మహిమను వివరించగలనా, మరి ఒకనితో పోల్చగలనా? జ్ఞానము చేత ఆకాశమును భూమిని సృష్టించినాడు, జ్ఞానము చేత ఆకాశమును భూమిని సృష్టించినాడు, పగటికి సూర్యుని రాత్రికి చంద్రుని తారల నియమించినాడు, వెలుగును కలిగించినాడు. శ్రీమంతుడైనా యెహోవా దేవుని మహిమను వివరించగలనా, మరి ఒకనితో పోల్చగలనా? కొద్ది సాయం చేసిన వాడికి దేవుడు సాయం చేసినట్టు చేస్తూ అంటారు కొంతమంది. కానీ మరి దేవుడు కోట్ల మందికి ఆహారం ఇస్తున్నాడు, కోట్ల మందికి వెలుగునిస్తున్నాడు, కోట్ల మందికి పంటలను ఇస్తా ఉన్నాడు, సకల జీవరాశులకు ఆయన పోషణ ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన దేవుడు ఎలా ఉంటాడు? శ్రీమంతుడు, సమస్తము కలిగినవాడు, కొదువ లేనివాడు. దేవునికి స్తోత్రం. అట్టి దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాం, అట్టి దేవుని మనం నమ్మి ఉన్నాం. కాబట్టి ఆయన కుమారుని క్రీస్తు యేసు వారు ప్రాణత్యాగం చేశారు. ఆయన యందు గట్టిగా నమ్మకం ఉంచగలిగితే ఒకరోజు మరలా ఆ శ్రీమంతుని దగ్గరికి చేరుకుంటాం.
లేదు అనుకుంటే నిత్య నాశనం వైపు వెళ్ళిపోతాం. ఆయన శ్రీమంతుడు, ఆయన శ్రీమంతుడు. దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి ఫలింపజేయునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.